న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ముమ్మిడివరం నియోజకవర్గ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని కోరంగి పంచాయతీలో గల ఆత్రేయ నదీ తీర ప్రాంతంలో అక్రమార్కులు మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. కొందరు నాయకులు అండదండలతో నదీ తీరాన్ని యంత్రాలతో ఇష్టానుసారంగా తవ్వి తరలించేస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని కోరంగి పంచాయతీలో గల ఆత్రేయ నదీ తీర ప్రాంతంలో అక్రమార్కులు మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. కొందరు నాయకులు అండదండలతో నదీ తీరాన్ని యంత్రాలతో ఇష్టానుసారంగా తవ్వి తరలించేస్తున్నారు. నది చెంతన గల పంట చేలకు సంబంధించి ఉన్న పంట బోధలను సైతం పూడ్చివేసి అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. అక్రమాలను నియంత్రించాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ హుజూర్ అంటున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమార్కుల భరతం పట్టాలని, తమకు న్యాయం చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. గోదావరి ఏరియాదే గోదావరి డ్రెడ్జింగ్ చేసేటప్పుడు తవ్వుతుంటే నేను ఇక్కడ వేయించాను. మట్టి అంతా నేను వేయించానండి. ఎవరైండి ఇది మీ వేసిన మట్టి. ఇది అక్కడ కనబడతలేదు. అక్కడ ఇంజిన్ పెట్టుకునే వాళ్ళండి. ఇంజిన్ పెట్టుకుంది మాది అది అదంతానే. సజ్జ మట్టి తెలుస్తలేదు ఏంటంటే ఇది చెరువులో తీసిన మట్టి. ఇది మట్టి ఏ మట్టి ఉన్నారండి. సజ్జలో మట్టి కాదా తేలుద్దాం. గొప్ప ఉంది. నేను నా దగ్గర డబ్బులు తీసిన పోయేటప్పుడే ఫోన్ చేసి అది తీసేయాలి ఉండకూడదని చెప్పి వాదించాడు సత్యమహేశ్వరరాజు. మట్టిని ట్రాక్టర్తో తరలించేస్తుంటే నేను ఆఫ్ చేస్తుంటే ఆపనకి వెళ్ళేదని చెప్పేసి మేము పీ కట్టుకుని పడగొట్టేసి చక్కగా చింపేసి చంపేస్తాను, నువ్వు ఎవడరా ఆపడానికి, నువ్వు ఎవడరా నువ్వు చేయడానికి అని చెప్పేసి నన్ను చాలా తోసేసాడు. మెడట్టుకుని నేను తోసేస్తే కింద పడిపోయాను. చాలా ఇదిగా ఉందండి. డబ్బు కమ్మేసుకున్నాడు మట్టి. దగ్గర 50 తక్కువ దగ్గరని 2 కుక్కలండి, దగ్గర 20 ట్రాక్టర్లు. పక్కనే కరిమిల్లి వంతెన దగ్గరలోని ఆ తిరుగోదావరికి తూర్పు వైపుని చెరువులు ఉన్నాయండి మాకు. ఆ చెరువులో ముందు ఎవరో డ్రెడ్జింగ్ వాళ్ళు మట్టి తవ్వుతుంటే ఈ మట్టి మాకు ఇంకా పలనాడులోకి మట్టి కావాలని చెప్పి నేను అలా వేసాను. డ్రెడ్జింగ్ వాళ్ళు వేసారు ఆ తిరుగోదావరి రోడ్డునే, అదే మా పనులన్నీ. ఆ మట్టి పల్లె వాళ్ళు తెలియని ఎవరో లట్టుగా మట్టి తోలిపోతుంది, ఎవరో తోలేస్తున్నానని వచ్చి నేను అడుగుతుంటే వాళ్ళు పల్లె వాళ్ళు అమ్మేశారండి, మట్టి అమ్ముకున్నారు, నేను తోలుకెళ్తున్నాం అని చెప్పారండి. పలానా సత్యమహేశ్వరరాజు అని అతను అమ్మాడండి మట్టి నాకు అని చెప్పారండి. అందుకని తోలుతున్నాం అన్నారు. ఈ లోపల ఆ సత్యమహేశ్వరరాజు అనే వాళ్ళు వచ్చి నన్ను మెడట్టుకుని పీ కట్టుకుని గింటేసి చొక్కా చింపేసి నేను బయటకు గింటేసి తోలిపోయిన దగ్గర 50 ట్రక్కుల దాకా బయట తరలించేసాడండి. 2 ట్రక్కులు ట్రాక్టర్తో. అది సార్ ఇది ఫ్లడ్ ఏరియా కాకుండా ఇక మొత్తం మట్టి అంతా కూడా ఇది చెరువులకి మాకు చాలా నష్టం జరుగుతుందండి. కాలం కూడా పంటకాలు కూడా కప్పెట్టేసారు. అది నా భోజనం చాలా ఇదిగా ఉందండి. చాలా ప్రాంతం. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ గుర్తేడు మండలం కొత్తూరు వద్ద గంజాయి పట్టివేత. 3,50,000 రూపాయల విలువైన 7 కేజీల డ్రై గంజాయిని పట్టుకున్న పోలీసులు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ గుర్తేడు మండలం కొత్తూరు వద్ద గంజాయి పట్టివేత. 3,50,000 రూపాయల విలువైన 7 కేజీల డ్రై గంజాయిని పట్టుకున్న పోలీసులు. రాజనాల కోటిరెడ్డి అనే వ్యక్తి దారకొండ ప్రాంతం నుంచి అనుమానం రాకుండా మారేడుమిల్లి వరకు కాలినడకన గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అమలాపురంలో నిర్వహించిన అభినందన సభకు హాజరయ్యేందుకు వస్తుండగా రావులపాలెం కోనసీమ ముఖద్వారం వద్ద కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ నాయకులు కూటమి నేతలతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సానా సతీష్ బాబును శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అమలాపురంలో నిర్వహించిన అభినందన సభకు హాజరయ్యేందుకు వస్తుండగా రావులపాలెం కోనసీమ ముఖద్వారం వద్ద కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ నాయకులు కూటమి నేతలతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సానా సతీష్ బాబును శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం రావులపాలెం నుంచి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కొత్తపేటకు చేరుకున్నారు. ర్యాలీకి మార్గ మధ్యంలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. అలాగుండే సార్
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ ద్రాక్షారామం మార్కెట్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన 48 షాపుల పునర్నిర్మాణానికి సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇచ్చిన హామీ మేరకు ఆయన చొరవతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మార్కెట్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ ద్రాక్షారామం మార్కెట్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన 48 షాపుల పునర్నిర్మాణానికి సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇచ్చిన హామీ మేరకు ఆయన చొరవతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మార్కెట్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఆర్డీఓ సరళావతి, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, వర్తక సంఘం అధ్యక్షులు అల్లం సుబ్బారావు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. వర్తక సంఘం సభ్యులు, వ్యాపారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో 48 దుకాణాలు పూర్తిగా దగ్ధమై వాటిపై ఆధారపడి జీవిస్తున్న అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను పరామర్శించారు. ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని, మార్కెట్ను తిరిగి నిర్మించి వ్యాపారులకు అందజేస్తామని హామీ ఇచ్చిన విషయం విదితమే. మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, కూటమి పార్టీ నాయకులు, దాతల సహకారంతో నిధులు సమీకరించి మార్కెట్ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కొద్ది రోజుల్లోనే పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం పట్ల బాధిత వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిక్కాల దొరబాబు, మాగాపు అమ్మిరాజు, రేవు శ్రీను, చిక్కాల సుబ్రహ్మణ్య, కూటమి పార్టీ నాయకులు, అధికారులు, సహకరించిన దాతలు, వర్తక సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయలు ఇవ్వండి, అందివ్వండి కొబ్బరికాయలు. అక్కడే ఉంది. ధ్రువంధ్రువేణ అభిషాదస్మై దేవాది సరిపోతుంది. నీళ్ళు పోసే అంతే ఎలా పోసే ధ్రువంతే రాజా చక్కల ఎలా పెట్టండి అంతే. దండి ఎలా వచ్చాను పైకి. ధ్రువేణ అభిషాదస్మై దేవాది పట్టుకోండి, చేయి పట్టుకోండి, దాన్ని ఇలా ముందరకు వచ్చేయండి. ఈసారి కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పెట్టి చక్కల పెట్టండి. ధ్రువేణ అభిషాదస్మై దేవాది చందమామండి. చందమామ వస్తాడు, సూర్యుడు చేసే సంకల్పం మంచిదైతే అన్నీ వస్తాయి. ధ్రువేణ అభిషాదస్మై దేవాది బ్రహ్మణస్పతి. అయం ముహూర్తో అస్తు తత్సమయే సూర్యాదీనా నవానాం గ్రహ
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న రేషన్ షాపుల పరిధిలోని ఎరుపు రంగు కార్డు గల వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని పొందే వారంతా వచ్చే నెల 3వ తేదీలోగా సంబంధిత రేషన్ షాప్ లో వ్యక్తిగత ఫోన్ నెంబర్తో రేషన్ కార్డు నెంబర్తో అనుసంధానం చేసుకోవాలని పరిపాలనాధికారి శివరాజు మీనా గతవారం ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న రేషన్ షాపుల పరిధిలోని ఎరుపు రంగు కార్డు గల వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని పొందే వారంతా వచ్చే నెల 3వ తేదీలోగా సంబంధిత రేషన్ షాప్ లో వ్యక్తిగత ఫోన్ నెంబర్తో రేషన్ కార్డు నెంబర్తో అనుసంధానం చేసుకోవాలని పరిపాలనాధికారి శివరాజు మీనా గతవారం ప్రకటించారు. రేషన్ షాపుల వద్ద ఎరుపు రంగు కార్డు వినియోగదారులు ఎంతమంది తమ వివరాలను నమోదు చేసుకున్నారనేది స్థానిక వెంకట్ నగర్ రేషన్ షాప్ లో అకస్మాత్తుగా శివరాజ్ మీనా తనిఖీ చేసి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. Yes, sir. You have not mobile number. Your view, good condition, good house, good right. After that, we will verify. Okay. So, right full. Definitely. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.